ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం శుద్ధమండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో శ్రావణ మాసం ఆగస్టు నెల చూద్దామండి మొత్తం పూర్తిగా. సింహరాశి వారి జాతకంలో పడ్డాయండి. మొత్తం గవ్వలు మాత్రం 4 గవ్వలు పడ్డాయి. సింహరాశి వారి జాతకానికి చూడాలంటే 4వ సంఖ్య వారికి అచ్చుబాటు ఉండదండి. రాహు మార్గదర్శ. ఎందుకంటే సింహరాశి వారి జాతక బలం చూడాలంటే మాత్రం సూర్యుడి అధిపతి రవి మహర్దశ జాతకం గవ్వలు పడ్డాయి, 4 గవ్వలు పడ్డాయండి. ఈ రాహుకు రవికి పడదు ఇద్దరు కాబట్టి చాలా వరకు ఆటంకాలు చిక్కులు చికాకులు ఉంటాయండి. ధన విషయంలో ఇబ్బంది ఉంటుంది, అలాగే మానసిక చిక్కులు ఉంటాయి, నమ్మిన వారి వలన ఇబ్బందులు ఉంటాయి, అలాగే పనులు ఆటంకాలు ఉంటాయి. తనొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు వారు ఒకటి అనుకుంటారు, రెండోది అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మానసిక ఆందోళన కలిగే అవకాశాలు ఉన్నాయి. బాలలకు పిల్లలకు విద్య విషయంలో కొన్ని ఆటంకాలు చిక్కులు చికాకులు ఉంటాయండి. ఇందులో ఉపశమనం ఏమిటంటే మఖా నక్షత్రం వారి జాతకానికి బాగుంటుందండి. పుబ్బా నక్షత్రం వారికి బాగుంటుంది, కానీ మఖా నక్షత్రం వారికి బాగుంటుంది. మఖా నక్షత్రం వారికి ఎందుకు బాగుంటుందంటే మఖా నక్షత్రం వారికి నక్షత్రానికి అధిపతి కేతు రాహు కేతులు ఈ 2 మాత్రం ఛాయాగ్రహాలు తలా మొండెం లెక్క కాబట్టి మఖా నక్షత్రం వారికి మంచిగా అయ్యే అవకాశం ఉంది, కానీ మాత్రం పుబ్బా నక్షత్రం వారికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందండి. అందులో మాత్రం పుబ్బా నక్షత్రానికి అధిపతి మాత్రం శుక్రుడు అధిపతి కాబట్టి రాహు స్త్రీలకు మంచి చేసే అవకాశం ఉందండి, పురుషులకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శుక్రగ్రహం ముఖ్యంగా లక్ష్మీప్రదం, కుబేర స్థానం కాబట్టి మాత్రం స్త్రీలకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, పురుషులకు ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా మాత్రం ఈ జాతకంలో సైన్స్ రంగం వారికి, అలాగే పండితులకు, అలాగే గణిత శాస్త్రం రాసే వారికి, అలాగే లెక్కల అకౌంట్ చూసేవారికి, అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పెద్ద పెద్ద స్థానంలో ఉండి పర్సనల్ అసిస్టెంట్ వారికి అటువంటి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినా అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మాత్రం చంద్రమహారదశ అంటే మాత్రం నెలలో 15 రోజులు పక్షం రోజులు బాగుంటుంది, పక్షం రోజులు బాగుండదు కాబట్టి మాత్రం వీరి జాతకంలో శ్రావణ మాసంలో పౌర్ణమి వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పౌర్ణమి దాటిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. మొత్తం గవ్వలు 10 గవ్వలు పడ్డాయండి. 4, 4, 2 10 గవ్వలు, 0 తీసేస్తే 1. ఇటుపై ఈ రాశి వారికి మిశ్రమ ఫలితం ఉన్నదండి. శ్రావణ మాసం చాలా వరకు అనుకున్నదైతే సాధించే అవకాశం ఉంది, కానీ మాత్రం హార్డ్ వర్క్ అంటే చాలా అతి కష్టం మీద అనుకున్నది సాధించే అవకాశం ఉందండి. ఇష్టదైవాన్ని పూజ చేయడం, సద్బ్రాహ్మణులతో శాంతి చేపించుకోవడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి సింహరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి. శుభం భూయత్.